రేబాలకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రచార రథంపై ఆసీనులయ్యారు. ప్రచార రథం ముందు వందల బైకులతో ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలోని సభావేదిక వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు మాజీ మంత్రి నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, దినేష్ రెడ్డిలకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసిన మురళీకృష్ణ సీనియర్లను ప్రత్యేకంగా అభినందించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా తప్పకుండా గెలిపించాలని ఆమె కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉందని అన్నారు. ఇవాళ నిర్వహిస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా బీజేపీ ఉమ్మడిగా తీసుకొచ్చిన మేనిఫెస్టోని ప్రతి ఒక్క ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పని చేస్తామని చెప్పి మాత్రం మురళీకృష్ణ గారు, బెల్లంకొండ లక్ష్మయ్య గారు, గోత్రా శ్రీనివాసులు గారు, కూడా నడవడం జరిగింది. ఆ యొక్క సౌహృద్భావంతో ఆయన ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొత్త పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మురళీకృష్ణ గారు, బెల్లంకొండ లక్ష్మయ్య గారు, గోత్రా శ్రీనివాసులు గారు, మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు పార్టీలోకి చేరబోతున్న ఇతర నాయకులకి అందరికీ నేను ప్రతి ఒక్కరికి, మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. నాకు సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీకి కోవూరు ఎమ్మెల్యేగా ఓటు వేసి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే సోదరులు రామనారాయణ రెడ్డి అన్నకి, తెలుగుదేశం ఆత్మకూరు తెలుగుదేశం కార్యకర్తలకి, లీడర్స్కి, వాళ్ళని కూడా కోరుకుంటున్నాను ఆయన్ని గెలిపించాలని, మంచి మెజారిటీ రావాలని. మనం అందరూ కలిసి ఇప్పుడు కొత్తగా చేరిన వైఎస్ఆర్సీపీ మేము అందరూ ఉన్నారు. దాంట్లో అందరు లీడర్లు పాత తెలుగుదేశం లీడర్లతో కలిసి ఈ పాత కొత్త అనే మాటే లేకుండా ఐకమత్యంగా కలిసి అందరూ తెలుగుదేశం లీడర్స్ అని చెప్పి కలిసి పనిచేసి ఈసారి పార్టీని గెలిపించుకోవాలి. ప్రతి మండలం నాయకులకి నేను ఇదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కలవండి. ఎంతోమంది వచ్చి మేము టీడీపీలో ఉంటాము అని రావడం, జాయిన్ అవ్వడం అది మన అదృష్టం. దాన్ని మీరు ఒమ్ము చేయకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ చేరవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పార్టీలోకి. నమస్కారం. కుటుంబాల గురించి రాజకీయాల్లో మన అవసరాలకి, మన స్వార్థానికి వాళ్ళని మరి దుర్భాషలాడడం అది మంచి విధానం కాదు. తను కూడా ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేసాం. ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్,
బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం పదిలం కాదేమో, ఈ కోవూరుని విడిచిపోవాల్సి వస్తుందేమో, తిరిగి వేరే బాట పట్టాల్సి వస్తుందేమో, లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారులు ఎదుక్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉండి, తన బాధ ఉండొచ్చు కానీ ఆ బాధని కుటుంబ స్త్రీల మీద ఉపయోగించడం, రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు, నా మిత్రుడు, కలిసి పనిచేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఒక ఈ సలహా మాత్రమే ఇచ్చి, భవిష్యత్తులో రాబోయేటువంటి 50 రోజుల కాలం మీ మధ్యనే ఉంటాం. 50 రోజుల కాలం ఎన్నికల ప్రచారంలోనే ఉంటాం అందరం. మీ బాధలు మీరు చెప్పండి, మా బాధలు మేము చెప్తాం. మీ నమ్మకాన్ని మీరు పొందండి, మా నమ్మకాన్ని మేము పొందుతాం. చివరిగా ప్రజా అభిప్రాయం, ప్రజా ఆమోదం ఎవరి వైపు ఉంటుంది అనేది చివరిగా తేల్చవలసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, ఇవాళ ప్రజా ఆమోదం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, ప్రజా ఆధారాల కాలం ఈ రాష్ట్రం దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో అంతమవుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరి కంటి మీద కునుకు లేదు. మొత్తం రాష్ట్రం అప్పుల మయమైపోయింది. అప్పుల మయం అయిపోవడమే కాదు, అందరూ ఈరోజు ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు పుట్టేటువంటి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇవాళ జగన్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ప్రజాస్పందన ఏ ఊరు వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గడప తట్టినా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేమున్నాం మీకు తోడుగా, ఉమ్మడి అభ్యర్థులకి మేము అధికారం ఇస్తాం, మీరు పరిపాలించండి, సుపరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అందుకు అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, జరగబోయేటువంటి మహాసంగ్రామం ఇది ఆషామాషి ఎన్నిక కాదు. నేను మిత్రులకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఇవాళ జగన్ ఏం చేశాడా, మేమేం చేస్తామనేది పక్కన. సహచరుడికి నేను ఇచ్చే సలహా, మీరందరూ కూడా ఈ రాజకీయాల్లో కొనసాగాలి. ప్రతిపక్షం కూడా ఉండాలి. అధికార పక్షం ఇవాళ ఎలా అయితే 151 స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత మీరు పూర్తిగా దాన్ని విడమరిచి పాడు చేశారు. అలా కాదు, అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకునే వర్గం కూడా ఇక్కడే ఉంది. అందరూ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం, మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా దగ్గర నుంచి అన్ని సేవలను మీరు పొందండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మమ్మల్ని ముగ్గురిని ఆశీర్వదించి కోవూరుని కంటెస్ట్ చేసేటట్టుగా వారు సూచించడం జరిగింది. వారి కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. వారు కేవలం డెవలప్ చేయాలా, ప్రజాసేవ చేయాలా, పేదలు నిరుపేదలకి సహాయం చేయాలి, ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలి, పిల్లలకి మంచి చదువుచేతలుగా చేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి, పేదల నిరుపేదలకి ప్రతి ఒక్కరికి సంతృప్తి ఉండే విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు పార్టీకి రావడం జరిగింది. డబ్బు కోసం వాళ్ళు రాబడలేదు, వాళ్ళకి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి, వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. వచ్చింది కేవలం సేవ కోసమే. నాకైతే ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా, నేను ఫస్ట్ వారితో నేనే మాట్లాడింది, చాలా క్లియర్గా చెప్పారు. నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను నారాయణ, నేను నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలి ఆ విధంగా అన్నారు. ప్రశాంత్ గారు అయితే నేను ఏదో ఒక కాన్ఫరెన్స్ డెవలప్ చేయాలనుంది అని చెప్పడం. మాజీ ముఖ్యమంత్రి గారు మీ కోవూరు సిటీని ఇచ్చారు. నిజంగా చాలా చాలా మీరందరూ అదృష్టవంతులు. ఖచ్చితంగా పార్లమెంటుని, ఈ యొక్క కోవూరు కాన్స్టిట్యున్సీని మేడం గారు అన్ని విధాలా డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
ఈరోజు నిజంగా మనందరి యొక్క అదృష్టం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా కంటెస్ట్ చేయడానికి ముందుకు రావటం, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు కోవూరుకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ముందుకు రావడం అందరూ సంతోషించదగ్గ విషయం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే చాలా సహాయ కార్యక్రమాలు చేశారు. ఒకటి రెండు కాదు. ఆయన ఇప్పుడు కూడా ఏది ఆసక్తి చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే చేశారు. అంతేకాకుండా తన సొంత డబ్బులతో ప్రజాసేవ చేశారు. అంతేకాకుండా ఒక రాజ్యసభ పార్లమెంట్ అయితే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో వారు రాష్ట్రపతి ఇచ్చారు. తెలుగుదేశంలో ఉన్నంత ఆదరణ కావచ్చు, గౌరవం కావచ్చు ఇక్కడ నాకు లేదు. నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. డబ్బు రాజకీయాల ద్వారా సంపాదించిన అవసరం లేదు. నీకు కూడా అవసరం లేదు. నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. కానీ నీకు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవంలో నాకు 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం లేదు. ఆ గౌరవం కోసమే నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాను, ప్రజాసేవ చేయడం కోసం వస్తున్నాను. నీకు గౌరవం ఇచ్చారు, నీకు స్వేచ్ఛ ఇచ్చారు, నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు. నేను కూడా నెల్లూరు పార్లమెంటుని అదేవిధంగా డెవలప్ చేయాలని ఈరోజు రావటానికి సిద్ధమై తెలుగుదేశంలో చేరతానని చెప్పి ఫస్ట్ నాకే చెప్పేవారు.